ఏంటి చెప్తున్నా చెప్పండి. చేతులు శుభ్రం చేసుకో. మీ చిన్నప్పుడు మీరు పగలగొట్టలేదు, మీ పని పార్టీ లేదా? మా అత్తగారు మొన్నదాకా చచ్చిపోతున్నా, వాళ్ళు ఇచ్చేది వాడికి ఇవ్వండి అనవసరంగా మాట్లాడదాం అని చెప్పి అని 4 అని వేసే 4 వేసి టైట్తో ఇంతకంటే మరింత తెల్లగా ఎవరు ఉతకరన్నట్టుగా ఉతికేసి వేసేసి నిప్పులు పెట్టేసి అవి లోపలికి వీడు అప్పుడు తీసుకో ఇప్పుడు ఆ 100 రూపాయలు జేబులో వచ్చి తీసిస్తాడు. ఇవ్వక తప్పిందే సచ్చినట్టు ఇచ్చాడు. అదేదో ఆవిడ చేత కడిగించుకోకుండా ఇవ్వచ్చు కదా. వీడికి ఇండివిజువాలిటీ లేదు, ఆవిడ చెప్తే వినాల్సిన వాడే. అందుకనే మగవాడిని గృహస్థం అన్నారు, ఆడవాళ్ళని గృహిణి అన్నారు. ఏమిటంటే అక్షరాల్లో తేడా అన్నారు. గృహస్థు అంటే ఇంట్లో ఉండేవాడు, వాడు ఉండనిస్తే. గృహిణి అంటే ఇల్లు కదా ఆవిడ, ఓనర్ ఆఫ్ ది హౌస్, ఇల్లు ఆవిడ చెప్పు. నువ్వు బయట రాయకపోయినా ఇంటర్నల్ గా అగ్రిమెంట్ అయిపోయి. అందుకని గృహిణి గృహం వచ్చేది అన్నారు, కానీ గృహస్థే గృహం వచ్చేది అన్నారు. ఆవిడ వల్ల ఇంటికన్నా పరమాత్మ అయినా ఆయనకు కూడా ఆయుర్వేద చుట్టాలు అప్పమందులు అవుతారు. ఈయన తెలివి తక్కువ వాడే కాదు, అలా టెక్నికల్లీ వెల్ అడ్వాన్స్ బ్రాహ్మణుడు కూడా వేదాధ్యయనం చేసిన వాడిగా కుండిన నగరం నుంచి వచ్చారన్న. అక్కడ ఎవరున్నది అన్నారు, మహాలక్ష్మి స్వరూపుడైనటువంటి రుక్మిణీదేవి. ఇక్కడే పరమాత్మ చాలా వేగంగా 2 మంచి వేద పండితుల్ని ఒక కపిల గోవుని తీసుకొని ఎదురొస్తున్నట్టు. బ్రాహ్మణికి స్వాగతం చెప్పాలి, వేదం చదువుకున్న వాడికి స్వాగతం చెప్పాలి. మనం ముగ్గురికి నమస్కరించాలి అని చెప్పింది ధర్మశాస్త్రం. ఎవరా ముగ్గురు అన్నాం, వేద అధ్యయనం చేసిన వాడికి ప్రతిరోజు నమస్కరించాలట. తాను వేదం చదువుకోకపోయినా తన పిల్లవాడికి వేదం చెప్పిస్తుంటే వాడికి నమస్కారం చేయాలట. 3వది ఎవరు అన్నారు, వేదం చదువుకున్న వాడికి పిల్లని ఇచ్చిన వాడికి నమస్కారం చేయాలన్నారు. ఈ ముగ్గురికి మనం చేయాలి. ఎందుకంటే వేదోక్త ధర్మం కూడా అన్నారు కదా. ఆయన ఇంటికి వస్తుంటే నేను అంతకంటే ఎదురుగా పెడుతున్నట్టు